బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దావోస్లో వాణిజ్య పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు మళ్లీ పరిపాలనలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉందన్న దానిపై తాజాగా సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల నుంచి సేకరించిన వివరాల మేరకు ఆయా శాఖల పనితీరుపై ఈ సమీక్షలో చర్చించారు. ఇక 10 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఐవీఆర్ఎస్ వివిధ రూపాల్లో అభిప్రాయాలు సేకరించారు. సామాజిక పెన్షన్లు, దీపం పథకం, అన్నా క్యాంటీన్, ఉచిత ఇసుక సరఫరా, ఇక ధాన్యం సేకరణ, ఆసుపత్రులు, దేవాలయాల సేవలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారాన్ని నేటి సమావేశంలో సమీక్షించారు. ఇక పెన్షన్ల పంపిణీపై 90.2% మంది లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా గుర్తించారు. ఇక ధాన్యం సేకరణలో 89.92% మంది రైతులు సంతృప్తి చెందినట్టు వెల్లడైంది. ఇక దేవాలయాల్లో దర్శనాలపై 70% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేయగా, ఆసుపత్రులు, డాక్టర్లు, సిబ్బంది సేవలపై 35% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు గుర్తించారు.